తిరుపతి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలోనే కల్తీ నెయ్యిపై ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. కాగా సిట్ బృందం తిరుమలకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. 3 రోజుల పాటు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. గుంటూరు జిల్లా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో 9 మంది సభ్యులు 2 టీములుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు. ఒక టీం కొండపై టీటీడీ మార్కెటింగ్, లడ్డు పోటు, విక్రయ కేంద్రాలు దర్యాప్తు చేస్తున్నారు. మరో టీం చెన్నైలోని కల్తీ నెయ్యి సరఫరా చేసిన డైరీ యాజమాన్యాన్ని విచారిస్తున్నారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, గుడ్ మార్నింగ్ సందీప్. అంటే తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని, ఆ నెయ్యిలో జంతువులకు ఉందంటూ వచ్చిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులను అలాగే శ్రీవారి భక్తులను కలవరపరిచాయి. ఈ అంశం మీదనే ఏపీ గవర్నమెంట్ అయితే మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ యొక్క రాజకీయ మంటలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇదొక పక్కన పెడితే మాత్రం దీనిపైన ఉన్నటువంటి నిజాల్ని వెలికి తీసేదానికి, దీనికి వెనకాల ఎవరెవరు కారకులుగా ఉన్నారు అనే దానిపైన మాత్రం సిట్టుని మాత్రం ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఈ సిట్టుకి సంబంధించి కూడా 9 మంది ఆఫీసర్లతో కూడా ఈ యొక్క సిట్ అయితే నియమించింది. ఇక సిట్కి సంబంధించినటువంటి అధికారులు నిన్న తిరుపతికి చేరుకొని, తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి గెస్ట్ హౌస్ చేరుకొని అక్కడ కొన్ని వివరాలు అయితే తీసుకున్నారు. అలాగే తిరుమలకి చేరుకున్న తర్వాత తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేసి మొదటగా కోర్టు ఉద్యోగుల నుంచి ప్రారంభించారు ఈ యొక్క సిట్ అధికారులు అయితే మాత్రం. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా ఏ ఉన్నాయి ఈ అంశాల్లో అనేసి, అంటే మొదటగా ప్రధానంగా చూసుకుంటే మాత్రం నెయ్యికి సంబంధించినటువంటి విషయానికి సంబంధించి నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందా లేదా, ఆ నెయ్యిని వీళ్ళు వాడారా లేదా అన్న దానిపైన ప్రత్యేకంగా కొన్ని వివరాలు అయితే తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక పోటు ఉద్యోగులను అయితే కూడా నాసిరకంగా వాడేటువంటి కొన్ని ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తిరుమలకి ఎప్పటి నుంచి వస్తున్నాయి, ఎవరు సరఫరా చేశారు అన్న దానిపైన అయితే మాత్రం ఈ యొక్క సిట్ అయితే మాత్రం దర్యాప్తు చేయనున్నారు. ఈ యొక్క సిట్ విచారణను కూడా నిన్నటి నుంచి కూడా ప్రారంభించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నుంచే ఈ యొక్క సభ్యులు దర్యాప్తును అయితే ప్రారంభించారు. ఈ దర్యాప్తుకి సంబంధించి మాత్రం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంగా వహిస్తున్నారు. ఇందులో మొత్తం కూడా 9 మంది అయితే ఉన్నారు. ఈ 9 మందికి సంబంధించి కూడా ఐజీకి సంబంధించినటువంటి క్యాడరు, అలాగే ఎస్పీకి సంబంధించినటువంటి క్యాడర్లు, ఇక అడిషనల్ ఎస్పీకి సంబంధించినటువంటి క్యాడర్లు కూడా దీంట్లో ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం అయితే వీళ్ళని నియమించింది. వీరంతా కూడా శనివారమే తిరుమలకి అయితే చేరుకున్నారు. తిరుమల చేరుకున్న తర్వాత కూడా ఈవోనైతే శ్యామలరావుని అయితే కలిసి అక్కడి నుంచి కూడా వాళ్ళ దగ్గర ఒక వివరణ అయితే తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి కూడా చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి డిప్యూటీ ఈవోల దగ్గర స్థాయి అధికారుల వరకు కూడా అందరినీ కూడా విచారణ చేపడుతున్నారు. వీళ్ళంతా కూడా ఒక 9 మంది టీం అయితే మాత్రం 2 టీములుగా విడిపోయేసి ఒక టీము తిరుమల నెయ్యి పైన దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇంకొక టీం వచ్చి తమిళనాడుకి చెందినటువంటి ఏఆర్ కి సంబంధించినటువంటి నెయ్యి సరఫరా చేసి తిరుమలకి నెయ్యి సరఫరా చేసినటువంటి ఒక దాని మీద కూడా దర్యాప్తు అయితే తీసుకురాబోతున్నారు. మొత్తానికి ఒక అంశం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న దాని వెనకాలైతే మాత్రం ఒక సిట్ అయితే దీని గురించి సిట్కి సంబంధించినటువంటి ఒక వివరాలు కూడా చాలా స్పష్టంగా కూడా అన్ని వివరాలు అయితే తీసుకోబోతున్నారు. ఇది కూడా వేగవంతం చేసి తిరుపతి తిరుమలలో 2 దగ్గరలో కూడా అయితే విచారణ అయితే చేపడుతున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి మార్కెటింగ్ సంబంధించి, తిరుపతిలో ఉన్నటువంటి ఒక గోడౌన్ సంబంధించినటువంటి అధికారులు, అలాగే గోడౌన్ లో నెయ్యిని నిల్వ చేసినటువంటి ప్రదేశాలని ఇవంతా కూడా ఒక సిట్ అయితే మాత్రం దర్యాప్తు చేయబోతున్నారు. ఇక మార్కెటింగ్ సంబంధించినటువంటి కూడా పరిశీలన చేసి అక్కడి నుంచి కూడా ఒక వివరణ అయితే తీసుకోబోతున్నారు. ఇదంతా కూడా ఏపీ ప్రభుత్వానికి అయితే అతి త్వరలో కూడా అప్పగించాలి, పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలి అనేసి కూడా ఒక సిట్టు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సిట్కి సంబంధించినటువంటి ఐజీలుగా ఉన్నటువంటి దీంట్లో గోపీనాథ్ జెట్టి కూడా కొద్దిగా కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం అయితే ఉంది.
ఆయన ఒక టీమ్ గా ఏర్పాటు అయ్యేసి ఒక ఏఆర్ డైరీకి సంబంధించి అలాగే తిరుమలలో ఉన్నటువంటివి కూడా చేస్తున్నారు. ఇక గోపీనాథ్ జెట్టి అయితే మాత్రం ఇదివరకే తిరుమల 7 days లో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి. సో దానివల్ల తిరుమలలో సంబంధించినటువంటి ప్రతి ఒక్క అధికారులు కూడా తనకి ముందుగా నుంచి పరిచయం కాబట్టి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు కూడా విచారణ చేయడానికి కూడా కొద్దిగా వేగవంతం చేయడానికి ఈజీగా కూడా ఉంటుందనేసి కూడా చేస్తున్నారు. మరి ఇక ఎస్పీలకు సంబంధించి కూడా దీంట్లో ఉన్నటువంటి సంగతి తెలిసిందే. ఒక ఎస్పీలు కూడా ఒక 2 బృందాలుగా ఏర్పాటు చేసుకొని 2 బృందాలను కూడా వేగవంతం చేసి ఒక విచారణ అయితే మాత్రం త్వరగా చేసిన తర్వాత ఏపీ గవర్నమెంట్ కి అయితే ఒక అసలు అంటే 2 బృందాలుగా విడిపోయినటువంటి సిట్టి బృందం అంటే విచారణ జరిపిన తర్వాత నిజంగానే నెయ్యిలో కల్తీ జరిగిందని తేలితే బాధ్యులపై ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ఈ సిట్ ఇచ్చే రిపోర్టు ప్రకారమే సందీప్ ఇప్పుడు ఆ సిట్టు ఏర్పాటు చేసేటువంటి వివరంతో పాటుగానే ఏపీ గవర్నమెంట్ కి ఆ వివరాలు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి కారకులంతా కూడా కఠినంగా శిక్షించబోతుంది అనేసి కూడా తెలుస్తుంది. టిటిడి అధికారులే కాకుండా దీనికి సంబంధించినటువంటి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు గాని ఈ యొక్క కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వ్యక్తులు గాని ఎవరున్నా సరే దీనికి కారకులైనటువంటి ఎవరైనా సరే వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా కూడా శిక్షిస్తామనేసి కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెబుతుంది. దీనివల్లనే ఒక సిట్టిను కూడా ఏర్పాటు చేసింది. ఈ సిట్టి ఏర్పాటు చేసిన తర్వాత కొంతమంది కూడా అక్కడ నుంచి వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకోవడం అక్కడ నుంచి వెళ్లిపోవడం లాంటిది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే చేసినటువంటి పరిస్థితి, వాళ్ళ వివరణ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క సిట్ అయితే చేస్తున్నారు. ప్రధానంగా మార్కెటింగ్ పోర్టు ఈ 2 కూడా ప్రధానంగా తీసుకొని వాటిలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఈ మధ్యలో ఎవరైనా వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకున్నారా లేక మధ్యలో మానేశారా అనేసి కూడా విచారణ అయితే చేస్తున్నారు. మొదటగా అయితే మాత్రం ఈవోనైతే కలిసిన తర్వాత ఆయన దగ్గర నుంచి మొత్తం ఒక డాక్యుమెంట్ కూడా తీసుకున్నారు. ఆ డాక్యుమెంట్ కి సంబంధించి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ కూడా ఈ యొక్క విచారణ అయితే మొదలు పెట్టేశారు. ఆ విచారణలో కూడా పోర్టు అధికారులు కూడా నిన్న నాశరకంగా ఉన్నటువంటి పదార్థాలు మేము మా పై అధికారులకు ఎంత చెప్పినా కూడా అప్పుడు వాళ్ళు అది సరఫరా చేస్తున్నారు, దానివల్లనే ఈ యొక్క నెయ్యి ఒక క్వాలిటీ కూడా తగ్గింది అనేసి ఒక కీలకమైనటువంటి ఆధారాలు కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో దానివల్ల ఇవంతా కూడా ఒక రికార్డెడ్ గా తీసుకున్న తర్వాతనే మొత్తం యొక్క ఏఆర్ డైరీకి సంబంధించి కానీ ఒక నెయ్యికి సంబంధించి తిరుపతిలో ఉన్నటువంటి మార్కెటింగ్ సంబంధించినటువంటి గోడౌము తిరుమలలో ఉన్నటువంటి పోర్టు ఇవంతా కూడా 2 బృందాలుగా ఏర్పడినటువంటి యొక్క బృందాలు దీనిపైన విచారణ అయితే చేపట్టి స్పష్టంగా కూడా ఈ యొక్క విచారణ అయితే చేపడుతున్నారు. ఈ వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం అయితే దీని మీద కఠినంగా కూడా యొక్క కారకులను కూడా శిక్షిస్తారు అనేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నరేష్ అంటే విచారణ జరిపిన తర్వాత అంటే టీటీలో ఏవైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా? ముఖ్యంగా ఆ చైర్మన్ పదవి మీద కొంత సందిగ్ధత నెలకొంది. దీని మీద ఏదైనా ఒక మ్యాటర్ కానీ బయటకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే నిజంగానే చైర్మన్ పదవి తర్వాత ఇంకో వేరే చైర్మన్ దానికి సంబంధించి ఇంతకుముందు కొన్ని ప్రెస్ వాళ్ళకి సంబంధించి చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి, ఎప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అంటే సందీప్ ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్ సంబంధించినటువంటి కీలక పదవిని అయితే మాత్రం ఇప్పటి వరకు అన్ని నామినేట్ పోస్టులు ఇప్పటికే దాదాపుగా 20 చైర్మన్ పోస్టులు కూడా అనౌన్స్ చేశారు. దాని తర్వాత తిరుమల అంటే టీటీడీ చైర్మన్ మాత్రం ఇప్పటి వరకు ఒక సస్పెన్షన్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క చైర్మన్ రేసులో కూడా ఇద్దరైతే మాత్రం కీలకంగా వాళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక 2 పేర్లతో పాటుగా మరికొంతమంది కూడా దీనికి పోటీ పడుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఈ యొక్క విజయవాడలో జరిగినటువంటి వరద ప్రభావితం వల్ల ఈ యొక్క నామినేట్ పోస్ట్ ను కూడా పోస్ట్ పోన్ చేశారు అనేసి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పింది. తర్వాత ఈ యొక్క అనూహ్యంగా ఈ యొక్క నెయ్యి కల్తీ విషయంగా బయట రావడంతో పాటుగా ఈ యొక్క వ్యవహారంతో పాటుగా దీన్ని సమర్థవంతంగా తీసుకునేటువంటి వ్యక్తి అయితే మాత్రమే ఇక్కడ చైర్మన్ గా తీసుకోవాలి అనేసి చంద్రబాబు నాయుడు కీలకంగా అందరినీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఎవరైతే కరెక్ట్ గా సరిపోతారో సమర్థవంతంగా టీటీడీని నడిపించగలిగే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అయితే ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇది కూడా ఒక 2-3 రోజుల్లో కూడా బ్రహ్మోత్సవాలు ముందులోపే ఈ యొక్క చైర్మన్ కూడా ప్రకటిస్తారనేసి తెలుస్తుంది సందీప్. థ్యాంక్ యూ నరేష్.